మోకరించండి. నానా వెరీ గుడ్. ఓకే, విల్ ప్రే. దయగల తండ్రి, కృపల ప్రభ, నమ్మకమైన దేవా, నీ బంగారు పాదములకు స్తోత్రములు. నీ అపారమైన ప్రేమ చేత మరొకసారి ఈ 10th డే VBSని కలిగి ఉంటాను కృప చూపించావు. నీకు స్తోత్రములు. మెయిన్ లెసన్స్లు ఇవ్వడంలో ఎంతో సహాయం చేసావు ప్రభా. మీకు స్తోత్రములు. యాక్టివిటీస్ అన్నింటిలో కృప చూపించావు. మీకు స్తోత్రములు. ఇప్పుడు క్లోజింగ్ లెసన్, 10th క్లోజింగ్ లెసన్ ప్రభా, మమ్మల్ని నడిపించావు. మీకు స్తోత్రములు. రాగలిగిన నీ బిడ్డలందరిని బట్టి నీ వందనములు ప్రభా. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇప్పుడు ఆ లెసన్ చూసుకుంటుండగా, కన్క్లూడింగ్ పార్ట్ 1 చూస్తూ ఉంటుండగా ప్రభా, నీ కృప దయచేసి ప్రార్థిస్తూ వస్తున్నాయి. యోగ్యరాన్ని బలహీనాలు ప్రభా, నాయన దయ చూపించి నీ ఆత్మతను నింపి నీ అభిషేకం నా మీద ఉంచి దేవ గొప్ప కార్యం జరిగించండి. బిడ్డల్లో కార్యం జరిగించండి. నన్ను నీ మహిమార్థమే వాడుకోమని ప్రార్థిస్తూ వస్తున్నాను. దగ్గర మా తండ్రి, ఈ రీతి మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగిస్తూ మీ రక్తం ప్రోక్షించుకుంటూ దేవా, నన్ను మమ్మల్ని కూడా దర్శించమని వందనములు స్తోత్రం చెల్లిస్తూ మా ప్రభువు యేసుక్రీస్తు పేట స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఓకేనా? మనము ఒక సిరీస్ నేర్చుకుంటున్నాం కదా, 10 లెసన్స్. దేని గురించి? అడ్వెంచర్ ఇన్ బ్రెజిల్ కదా. అడ్వెంచర్ అంటే ఏంటి? పాపమ్మ, సాహసం. వెరీ గుడ్, వెరీ గుడ్. డేరింగ్, సమ్టైమ్స్ రిస్కీ యాక్టివిటీ. కొన్నిసార్లు అది సామాన్యమైనది కావచ్చు, కొన్నిసార్లు రిస్క్ కూడా దాంట్లో ఉంటుందన్నమాట. సాహసంతో డేర్ ఏమంటారు, ధైర్యంతో ముందుకు సాగడం ఎలాంటి పరిస్థితి అయినా కూడా. కాబట్టి బ్రెజిల్లో వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎవరు ఫ్యామిలీ, మెయిన్ ఫ్యామిలీ ఎవరిది? రోజర్. తర్వాత వాళ్ళ ఫాదర్ వాళ్ళు ఎవరు? మిషనరీస్ కదా. వాళ్ళ మిషనరీ. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? రోజు ఏం చేసేవాళ్ళు? ప్రేయర్ చేసుకునేవాళ్ళు, దేవుని స్తుతించేవాళ్ళు కదా, పాటలు పాడేవాళ్ళు కదా. ఇవన్నీ ఒక ఆర్డర్లో వాళ్ళు చేస్తూ వచ్చారు. అంటే ఒక మంచి గుడ్ క్రిస్టియన్ ఫ్యామిలీ అన్నమాట కదా. అన్నీ దేవుని స్తుతిస్తూ, ప్రార్థిస్తూ, పాటలు పాడుతూ, వాక్యం చదువుతూ, మార్నింగ్ డివోషన్ చేసుకుంటూ వాళ్ళు ఒక చక్కని క్రమంలో వాళ్ళు నడుస్తున్నటువంటి ఒక ఫ్యామిలీ. అయితే మిషనరీస్ అంటే అర్థం ఏంటి? సువార్తను ప్రకటించడం కదా. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి సువార్తను ప్రకటించడం. యాక్చువల్లీ వీళ్ళు ఈ రోజర్ వాళ్ళ ఫ్యామిలీ USA వాళ్ళు అనమాట, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళు. కానీ దేవుడు వాళ్ళని బ్రెజిల్కి తీసుకొని వెళ్ళి అక్కడ పరిచర్య చేయమని చెప్పాడనమాట. కాబట్టి వాళ్ళు బ్రెజిల్కి వచ్చారు. తర్వాత వాళ్ళు అయిన తర్వాత ఏం చేశారు? వాళ్ళకి హాలిడేస్ కదా, హాలిడేస్ వచ్చాయి. హాలిడేస్లో ఇంకా ఎంజాయ్ చేద్దాం అని ఉంటుంది కదా, ఎక్కడికైనా వెళ్దాం, ఎక్కడో రిసార్ట్కి వెళ్దాం, అటు వెళ్దాం, ఇటు వెళ్దాం అని అనుకుంటాం కదా. కాబట్టి వీళ్ళ ఫాదర్ కూడా ఏం చేశాడంటే, ఇంకా ఈయన ఎవరు ఈ రోజర్ ఏం చేస్తాడంటే, ఇప్పుడు స్కూల్ అయిపోయింది, ఇంకా స్కూల్ అంటే ఇష్టం లేదు కదా, వింటూనే ఉన్నాం. స్కూల్ అంటే అస్సలు ఇష్టం. మీలో ఎంతమందికి స్కూల్ గోయింగ్ అంటే ఇష్టం? వెరీ గుడ్. అబ్బా, ఎంత మంచి పిల్లలు. నాకైతే అస్సలు ఇష్టం ఉండేది కాదు, కానీ భయానికి వెళ్ళేదాన్ని. చదువుకోలేదు, తప్పదు, ఇక చదువుకోవాలి. పేరెంట్స్ చదువుకున్న వాళ్ళు కాబట్టి ఇంక నేను చదువుకోవాల్సిందే. నేను కూడా అట్లాగే బాధపడ్డాను అనమాట. సరే, ఇంకా హాలిడేస్ వచ్చాయి, ఎక్కడైనా వెళ్ళిపోవాలా, మళ్ళీ హాలిడేస్ దొరకవు అని చెప్పేసి, ఎక్కడికి వెళ్దాం డాడీ ఈరోజు, ఏంటి అడ్వెంచర్ అని అంటే, వాళ్ళు డాడీ ఏం చేస్తారు, సరే ఈరోజు మనం స్విమ్మింగ్కి వెళ్దాం అని చెప్పేసి స్విమ్మింగ్కి వెళ్తారు. స్విమ్మింగ్కి వెళ్ళి ఇంకా అక్కడ మంచిగా ఆడుకుంటారు. చాలాసేపు స్విమ్ చేస్తాడు అనమాట ఈయన రోజర్. చేసిన తర్వాత సరే ఈవినింగ్ ఇంకా వెళ్ళిపోదామని చెప్పేసి వెళ్తూ ఉంటారు. వెళ్తే ఎక్కడికి వెళ్తారు వాళ్ళు?
ఒక సీషోర్ దగ్గర ఒక ఇది చేస్తూ ఉంటారు అనమాట. ఐడల్స్ పెట్టుకొని వాళ్ళు ఇమేజెస్ క్రియేట్ చేసుకొని వాళ్ళకి వాళ్ళు వాటిని పూజిస్తూ వాళ్ళ చుట్టూ తిరుగుతూ వాటి చుట్టూ తిరుగుతూ డాన్స్ గీన్సులు చేస్తూ ఉంటారు. క్యాండిల్స్ పెట్టారు, ఎట్లా డాన్స్ చేస్తున్నారు చూసారా. ఇంకా లాస్ట్కి తీసుకొని వెళ్ళి బోట్లో ఏం చేస్తున్నారు, వాటిని నీళ్ళలో పడేస్తున్నారు. మన దగ్గర కూడా జరుగుతాయి కదా, జరుగుతున్నాయి మన దగ్గర. ఓకే, మన దగ్గర కూడా అలాంటి అలవాటు ఆచారం ఉంది. సరే, అది అయిన తర్వాత ఏం చేశారు, ఇంకా వాళ్ళ ఫాదర్ నెక్స్ట్ డే ఏం చేస్తారంటే స్పీడ్గా వెళుతూ ఉంటారన్నమాట వీళ్ళిద్దరు. ఎవరు, ఫాదరు తర్వాత రోజర్, ఇద్దరు బాగా స్పీడ్గా వెళుతూ ఉంటే మధ్యలో ఒక పెద్ద గుంపు వస్తుంది. వినండి వినండి ఏం మాట్లాడుతున్నాను డేజీ, వికెట్ మీనానా. కాబట్టి ఇది బాగా ఇది డాన్సులు చేసుకుంటూ ఇంకా అసలు దారినే ఇవ్వట్లేదు అనమాట వీళ్ళకి. ఫస్ట్ ఏమో ఇది ఈ పిక్చర్ తెలుసు కదా, చాలా ఫాస్ట్గా నడిపిస్తుంటే అక్కడ వాళ్ళు ఏమైపోతున్నారు, పడిపోయినట్లు అయిపోతున్నారు అనమాట. అయితే రోజర్ అంటే, డాడీ ఏంటి ఎట్లా నడిపిస్తున్నావంటే కొంచెం స్లో చేయి అనగానే మెల్లగా స్లో చేస్తాడనమాట. ఆ విధంగా పోతూ పోతూ ఉంటే పెద్ద గుంపు వాళ్ళకి అడ్డం వచ్చేస్తుంది. అడ్డం వస్తే ఎట్లా ఒకట్లా ఈయన ఇది వాళ్ళని జరుపుకొని వస్తారు. ఒక చర్చ్ దగ్గరికి వస్తారనమాట. అక్కడ ఒక బ్రెజిలియన్ పాస్టర్ అనమాట, ఈయన సైలెస్. ఏం పెరిగినా సైలెస్. అక్కడ వాక్యం చెప్తా ఉంటాడు. తర్వాత వాళ్ళ డాడీ రోజర్, వాళ్ళ డాడీ మిషనరీ, ఆయన పియానో వాయిస్తూ ఉంటాడు. అయితే అక్కడ బయట ఒక అబ్బాయి కూడా ఉంటాడు. ఎవరైనా వెరీ గుడ్, కార్లు. ఈయన వాక్యము ఆయనని ఎవరు ఈ రోజర్ గమనిస్తాడనమాట. గమనించి ఏంటో ఇంత కామ్గా ఉన్నాడని చెప్పేసి వెళ్ళి మాట్లాడతాడు. మై నేమ్ ఈజ్ ఏంటి రోజర్ అండ్ వాట్స్ యువర్స్ అని అంటాడు అనమాట. అన్నగానే ఆయన అంటాడు కార్, ఓన్లీ కార్ అంటాడు అనమాట. అంటే ఎక్కువ మాట్లాడాడు. చర్చికి వస్తుంటావా దీనికంటే ఇట్లా అంటాడు. మరి ఇక్కడ దగ్గర ఉంటామంట ఇట్లా అంటాడు. ఏ దానికంటే ఎక్కువగా మాట్లాడాడు అనమాట. అట్లాంటి పరిస్థితుల్లో వెళ్ళి ఆయనతో మాట్లాడి లోపలికి తీసుకొని వస్తాడు. లోపలికి తీసుకొచ్చిన తర్వాత దేవుని వాక్యం వింటూ ఉంటాడు అనమాట. విన్న తర్వాత అక్కడ ఆయన ఆల్టర్ కలుస్తాడు. ఎవరైనా రక్షణ పొందే వాళ్ళు ఉంటే రండి అనగానే ఈ కార్లో వస్తాడు. వచ్చి దేవుని వాక్యం వింటాడు, పాపలు ఒప్పుకుంటాడు, మారు మనసు పొందుతాడు అనమాట. అయిన తర్వాత చాలా సంతోషించిన తర్వాత ఏడుస్తుంటాడు. ఏడుస్తుంటే అప్పుడు ఈ రోజర్ వాళ్ళ డాడీ ఏం చేస్తాడంటే, ఎందుకమ్మా ఏడుస్తున్నామా, చాలా హ్యాపీగా ఉండాలి కదా రక్షణ పడిన తర్వాత అని అంటే, కాదు మా డాడీకి తెలిస్తే చాలా ఏం చేస్తాడేమో నాకు భయం వేస్తుంది అని అంటాడు. అంటే నేను వచ్చి మాట్లాడాలా అని అంటాడు. మాట్లాడాలంటే మాట్లాడటానికి ఏమైనా ఛాన్స్ ఉందా, వాళ్ళ డాడీ నైట్కి వస్తాడంటే ఎర్లీ మార్నింగ్ 6 o'clock వెళ్ళిపోతాడు, అసలు నీకు దొరకడు, ఇట్లాంటి పరిస్థితి ఉంది అని అంటాడు అన్నమాట. అన్న తర్వాత ఇంకా సరే రేపు ఎర్లీ మార్నింగ్ మేము ట్రై చేస్తాం అని అన్నాం. అంటే ఉండడు మీరు వచ్చే లోపల అని అనుకున్నాం. అయినా ప్రార్థన చేద్దాం, దేవుడు ప్రార్థన వింటాడు కదా అని చెప్పేసి వాళ్ళు బాగా ప్రార్థన చేస్తారు. నైట్ బాగా ప్రార్థన చేస్తే ఏమవుతుందమ్మా, ఆ రోజు హెవీ రెయిన్ వచ్చేస్తుంది అనమాట. బాగా వర్షం వచ్చి ఎక్కడదక్కడ డ్యాంప్ అయిపోతుంది, నీళ్లు నిలబడతాయి, స్లిప్ అయిపోయేటట్టుగా ఉంటుంది. అందుకని వీళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళ డాడీ ఈరోజు తప్పకుండా ఇంట్లోనే ఉండుంటాడు కాబట్టి దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు చూడండి, ప్రార్థన విన్నాడు అని చెప్పి మనం వెళ్దాం నాన్న ఇద్దరం అని చెప్పేసి ఇద్దరు వెళ్ళిపోతారనమాట వాళ్ళ డాడీ దగ్గరికి. వెళ్తే ఇంకా ఆయన వాళ్ళ డాడీ, ఎవరు డాడీ, కారు వాళ్ళ డాడీ అనమాట. ఆయన ఇంకా ఆయనతో మాట్లాడిన తర్వాత సరే ఈరోజు మీటింగ్ ఉంది, మీరు మీటింగ్కి రమ్మని చెప్పేసి ఆయనని పిలుస్తారు. పిలిచినప్పుడు ఆయన వచ్చి లాస్ట్ కూర్చుంటాడు, లోన్లీగా ఉంటాడు అనమాట. ఒక దగ్గర ఇట్లా ఉంటే అప్పుడు మిషనరీ అంకుల్ ఇది రోజర్ వాళ్ళ డాడీ వెళ్ళి బ్రదర్ అని చేసి ఇంకా రమ్మని పిలిచి ప్రార్థన చేస్తాను నీకోసం అని అంటాడు. అని అంటే వద్దులే, నాకు ప్రార్థన చేసుకోవడం వచ్చు, మా డాడీ మమ్మీ వాళ్ళు కూడా మిషనరీస్, వాళ్ళు నాకు నేర్పించారు, అది నేను ప్రార్థన చేస్తాను అని చెప్పేసి ఆయన ప్రార్థన చేస్తాడనమాట. ఏం ప్రార్థన చేస్తాడు, ఆయన పాపలు ఒప్పుకుంటాడు. చూడండి, మనం అనుకుంటామా ఆయన పాపలు ఒప్పుకుంటాడని, కళ్ళలో నీళ్లు గారుతూ ఉంటాయన్నమాట. పాపలు ఒప్పుకుంటూ ఉంటాడు.
ఇంకా పాపలు ఒప్పుకొని పశ్చాత్తాపడతాడు. అప్పుడు కళ్ళు తెరవగానే ఇంకా చాలా సంతోషం వేస్తుంది. ఎవరికి? మిషనరీ అంకుల్కి, రోజర్కి, కార్లకి కూడా. ఇక వాళ్ళు మంచిగా ఇంటికి వెళ్ళిపోతారు. వీళ్ళు ఇక్కడ వెళ్ళిపోతారు అనమాట. తర్వాత తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత లోపల బైబుల్ ఉంటుంది అనమాట. వాళ్ళ డాడీ మమ్మీ కూడా మిషనరీస్ అనమాట. ఎవరు మమ్మీ డాడీ? కారు వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ డాడీ కూడా. ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి ఆయన చాలా మంచి జర్మనీలో చదువుకున్నటువంటి వాడు. వాళ్ళ మమ్మీ వాళ్ళు చైనాలో వాళ్ళు మిషనరీ వర్క్ చేస్తున్నారనమాట. అయితే ఈయనకు జాబ్ మంచిగా చదువుకున్నాడు, జాబ్ చేస్తూ ఉన్నాడు. జాబ్ బట్టి ఆయన బ్రెజిల్కి రాగలిగాడు అన్నమాట. కాబట్టి బైబుల్ తీసి మంచిగా చదువుకొని వాళ్ళు మంచిగా ఇదైపోతారు. ఇంకా వాళ్ళ సంగతి తర్వాత ఏం చేస్తారు, వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఎవరు? రోజర్తోని వాళ్ళ డాడీ ఇద్దరు మాట్లాడుతూ ఉంటారన్నమాట. మాట్లాడుతుంటే వాళ్ళ అక్క చెల్లెళ్ళు ఇట్లా అంటుంది చూస్తే, ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు, మళ్ళీ ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు, అసలు మమ్మల్ని తీసుకెళ్ళట్లేదు, ఓన్లీ వీళ్ళే వెళుతున్నారు, ఏంటి సంగతి, మేము కూడా బాయ్స్ అయి పుట్టుంటే ఎంత బాగుండేది కదా. కొన్నిసార్లు అనిపిస్తుంది. నీకు అనిపిస్తుందా? నేను కూడా బాయ్ అయి పుట్టుంటే ఎంత బాగుండేది, ఎంత ఫ్రీగా తిరిగేదాన్ని కదా అనిపిస్తుంది. వీళ్ళకి కూడా అనిపిస్తుంది, ఈ రోజర్ బాయ్ అయినందుకు డాడీతో ఎక్కడంటే అక్కడ వెళ్తున్నాడు, మాకేమో ఛాన్స్ లేదు, మమ్మల్ని ఏమో ఇంట్లో పెడుతున్నారు, ఏం డాడీ అని అంటే ఈ రోజర్ అంటాడు, అసలు బాయ్స్ చేసే పనులు చాలా ఉంటాయి, అవి మీరు చేయలేరు అని పెద్ద పోకడ అనమాట. చాలా గర్వంగా చెప్తా ఉంటాడు. అప్పుడు డాడీ ఏమంటాడంటే, అట్లేం కాదు, ఇప్పుడు అందరికీ పని ఉంది, బాయ్స్ చేయొచ్చు, గర్ల్స్ చేయొచ్చు, పదాన్ని ఇంకా మీరు అందరూ మీరు ప్యాక్ చేసుకోనండి. తర్వాత ఏంటి అది పిక్చర్స్ కలర్లెస్ ఏంటిది అది వర్డ్లెస్ బుక్ తీసుకోనండి, మీ ల్యాప్టాప్ తీసుకోనండి, అది ఫ్లానల్ బోర్డ్ తీసుకోనండి, అన్నీ తీసుకొని అందరు సువాత ప్రకటిస్తాం మనం, ఇప్పుడు అందరికీ పని ఉందని చెప్పేసి వాళ్ళు ఫుల్ ఫ్యామిలీ బయలుదేరుతారు. అక్కడికి వచ్చారు చూడండి, ఇక్కడ పేద ప్రజల దగ్గరికి వచ్చి సువార్తను ప్రకటించడానికి ఇక్కడికి వచ్చారు. తర్వాత అక్కడ వర్డ్లెస్ బుక్ తీసుకొని వాళ్ళకి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. వాళ్ళేమో కొంచెం ఫస్ట్లో ఏం చేశారు, కొంచెం ఎగతాళి చేశారు, నవ్వారు. కానీ తర్వాత అరే ఇది ఏంటో కానీ ఉంది చూద్దామని చెప్పేసి వాళ్ళు చూశారు. చూసిన తర్వాత ఆయన అట్లాగే చెప్తూనే పోయాడు. నవ్వుతున్నారు కదా, ఎందుకు చెప్పాలనుకున్నాడా? అనుకోలేదు, చెప్తూనే ఉన్నాడు అనమాట. వాళ్ళు విన్న తర్వాత ఏం చేశాడు, ఇప్పుడు వాళ్ళకి అట్లాగే వదిలేస్తే ఎట్లా అని చెప్పేసి ఆ బుక్ని హాఫ్ ఇట్లా చింపితే ఏమవుతుంది, మళ్ళీ ఆ కలర్స్ అట్లాగే ఉంటాయి కదా హాఫ్. ఆ బుక్ వాళ్ళకి ఇచ్చేసి మీరు కూడా చదువుకోనండి, మీరు పాపలు ఒప్పుకోనండి, మార్మర్స్ పొందండి, మీరు వేరే వాళ్ళకి కూడా చెప్పండి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇంకా వాళ్ళ డాడీ ఏం చేస్తాడు, మిషనరీ కదా, ఎప్పుడు ఎవరికి వాక్యం చెప్పాలా, ఎక్కడ ఎవరు ఉన్నారా అని చెప్పేసి చూస్తుంటారు కదా. ఒకటి చిన్న పిల్లడు పోలీస్ లాగా యాక్ట్ చేస్తున్నాడు, అక్కడ జాబ్ చేస్తున్నాడు. ఆయన కూడా 11 years ఓల్డే. ఎందుకు, అక్కడ బ్రెజిలియన్స్ ఓన్లీ 4th standard వరకే, గ్రేడ్ వరకే చదువుతారని విన్నారు కదా మీరు. అందుకనే ఎవరు ఈ రోజర్ ఏమనుకునేవాడు, ఏంది నాకు ఈ కర్మ, ఊరికే చదువు 4th standard చదివితే 4th grade చదివితే చాలని అనుకునేవాడు. కాబట్టి ఇష్టం లేదనమాట. ఈ అబ్బాయి కూడా 11 years ఓల్డే కానీ పోలీస్ జాబ్ చేస్తున్నాడు. ఆయన కూడా ఈ సువార్తని ప్రకటించారు. ఆ విధంగా ఆ పేద గృహాల దగ్గరికి వెళ్ళి వాళ్ళు అంత సువార్త ప్రకటిస్తారనమాట. ప్రకటించిన తర్వాత మీటింగ్ ఉంటుంది, ఈవినింగ్ మీటింగ్ ఉంటే ఆ మీటింగ్కి వీళ్ళు వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ ఈయన ఎవరు, సెనర్ పాల్, వెరీ గుడ్. అయితే అక్కడ ఆయన ఏం చేస్తాడనంటే ఆయన టెస్ట్ మనీ చెప్తాడన్నమాట. తెలుసా, గుర్తుందా సెనర్ పాల్ టెస్ట్ మనీ ఏంటిది? అది ఆయనకి ఫాదర్ లేరు, మదర్ లేరు. మీకు అందరికి ఉన్నారు కదా, వెరీ గుడ్. అంటే దేవుని ఎంత స్తుతించాలి మనం. ఫాదరు లేనోళ్ళు, మదర్ లేనోళ్ళు, ఇద్దరు లేనోళ్ళు ఎంతోమంది ఉన్నారు నాన్న. కానీ దేవుడు మనకి ఫాదరు మదరు ఫ్యామిలీ ఇచ్చారు. మీరు మంచిగా చదువుకుంటున్నారు, దేవునికి ఎంత కృతజ్ఞతలు చెల్లించామని చెప్పారు ఎప్పుడైనా? మా మమ్మీని బట్టి దేవానికి స్తోత్రం, మా ఫాదర్ని బట్టి మీకు స్తోత్రములు, నాకు మంచి ఫ్యామిలీని ఇచ్చావు, నాకు అన్ని ఫెసిలిటీస్ ఇచ్చావు, అన్ని కంఫర్ట్స్ ఇచ్చావు ప్రభా అని స్తుతించారు ఎప్పుడైనా? తప్పకుండా స్తుతించాలి. తర్వాత ఆయన ఏం చేశాడు, చాలా పేద స్థితిలో తినడానికి తిండి ఉండదు.
ఆ, తిండి లేకపోతే ఏం చేసేవాడు, దొంగిలించేవాడు, పెద్ద దొంగ అయిపోయాడు. ఇంకా భయం కూడా, పోలీసు వాళ్ళు ఎప్పుడు వచ్చి పట్టుకుంటారో అని చెప్పేసి దాక్కొని ఎట్లాగో తప్పించుకొని మొత్తానికి తను కొనసాగుతూ ఉన్నాడు. అయితే ఆయనకు ఏమనుకున్నాడంటే, నేను ఇట్లా ఉంటాం బాగాలేదు, ఊరికే ఏంటి ఇట్లా దొంగతనం చేయటం, ఇది నేను ఒక రోజు చాలా రిచ్ అయిపోవాలా, అందరికీ అన్నీ కలిగి ఉండాలి, ఏంటంటే ఒక కారు, ఒక బిల్డింగు, మంచి ఫుడ్, మంచి బట్టలు, ఇవన్నీ కలిగి ఉండాలంటే ఏం చేయాలని ఆలోచించి స్మగ్లింగ్ నేర్చుకుంటాడు. స్మగ్లింగ్ చేయడానికి స్టార్ట్ చేస్తాడు. స్మగ్లింగ్ అంటే ఏంటి, ఉం? వేరే కంట్రీ నుండి కొన్ని గూడ్స్ని గవర్నమెంట్కి తెలియకుండా, ట్యాక్స్ కట్టకుండా పట్టుకురావడం అనమాట. పట్టుకొని వచ్చి ఆ ట్యాక్స్ డబ్బులు వీళ్ళు ఆ, ఇంకా ఏమంటారు, కలిగి ఉంటారు అనమాట. వాళ్ళు ట్యాక్స్ కట్టకుండా మిగిలిన డబ్బులు ఇప్పుడు పెట్టుకుంటారు. అట్లా రిచ్ అయిపోతారు స్మగ్లింగ్ గూడ్స్ అమ్మేవాళ్ళు కానీ, స్మగ్లింగ్ చేసేవాళ్ళు కానీ. అట్లా ఏం చేసి చాలా రిచ్ అయిపోయాడు అనమాట. ఎంత రిచ్ అయిపోయాడంటే ఇంకా సర్వెంట్స్ వీళ్ళు అందరూ ఉన్నారు, కానీ ఆయనకు నెమ్మది లేదు. ఎందుకు, ఆయనకేమొచ్చింది, లెప్రసీ వచ్చింది, తెలుసు కదా. లెప్రసీ వచ్చింది. లెప్రసీ వస్తే ఎట్లా అయిపోయాడన్నా, చేతులంతా ఇట్లా అని అయిపోయాడు. చూసారని లెప్రసీ అయిన వాళ్ళకి ఎవరినైనా చేతులని ఇట్లా, ముక్కు కొంచెం ఇది అయిపోతుంది, వేళ్ళంతా ఇది అయిపోతుంది. అయ్యో కానీ అని అంటాడు, నేను అంత ఉంది నాకు కానీ పీస్ లేదు. ఎందుకు లేదు అని అంటే, నాకు లెప్రసీ వచ్చింది అనగా, అమ్మో లెప్రసీనా అని చెప్పేసి అందరూ ఇట్లా వెనకకి అయిపోతే, ఓ డోంట్ వరీ అని చెప్పేసి వాళ్ళు ఏమంటారంటే, నాకు డాక్టరు మంచి ట్రీట్మెంట్ ఇచ్చాడు, అది ఇంకా పోయిందని అన్నారు, మీరేం భయపడాల్సిన అవసరం లేదు అని అంటాడు. తర్వాత ఏం చేస్తాడు, సరే ఇట్లా కుదరదు, ఇట్లా నెమ్మది లేదు, మరి ఏం చేయాలంటే మంచి పనులు చేయాలి అని చెప్పేసి తనకున్న తాగుడు అలవాట్లు, స్మోకింగ్ ఇవన్నీ మానేసి మంచి పనులు చేయడానికి ప్రారంభిస్తాడు. ఎవరికో సహాయం చేయడం అది ఇది. కానీ అట్లా కూడా నెమ్మది లేదు. వాళ్ళని అడుగుతుంటాడు కదా, నాకు నెమ్మది ఉందా అంటే లేదు. ఎందుకు అని అంటే ఏం చెప్తారు, నీకేం కావాలి, నువ్వు బాన్ అగైన్ కావాలి అని అంటారు కదా. అట్లాంటి మీరు అందరు విన్నారు, మళ్ళీ నేను రిపీట్ చేయట్లేదు ఎక్కువ, ఎందుకంటే టైం ఆల్రెడీ అయిపోయింది మంది, నేనే లేట్ వచ్చాను అక్కడ అంతా పైన దీనివల్ల. సరే అయితే అదంతా అయిన తర్వాత అట్లా కూడా ఆయనకి నెమ్మది లేదు. సరే ఏం చేయాలని చెప్పేసి ఒక స్కూల్లో జాయిన్ అయ్యాడు. ఏంటి, నేను స్కూల్లో జాయిన్ అయిపోయి నేను దేవుని గురించి నేర్చుకోవాలా, వేరే వాళ్ళకి కూడా చెప్పాలా అని చెప్పేసి తను అనుకున్నాడు అనమాట. అనుకుని తను జాయిన్ అయిపోయాడు. జాయిన్ అయితే సరే అక్కడ నేర్చుకుంటున్న సమయంలో దేవుడు ఆయనతో మాట్లాడాడు. నువ్వు తిరిగి జన్మించాలా, నువ్వు పాపలు ఒప్పుకోవాలని చెప్పి మాట్లాడితే అప్పుడు ఆయన పాపలు ఒప్పుకొని మారుమనసు పొందాడన్నమాట. కాబట్టి పిల్లలు ఎన్ని ఉన్నా, మంచి జ్ఞానం ఉండి మంచి మార్క్స్ మీకు వచ్చినా, మంచి ర్యాంక్స్ మీకు వచ్చినా, మంచి పేరెంట్స్ మీకు కావాల్సిన అన్నీ ఇచ్చినా కూడా రక్షణ పొందకపోతే, అంటే మీ పాపలు క్షమించబడకపోతే ఇంక పరలోక రాజ్యంలో వెళ్ళలేరు. నెమ్మది అనేది ఉండదు. ఎందుకు నెమ్మది ఉందా లేదా అనేది కూడా కొన్నిసార్లు మనకు గ్రహింపుకు రాదు. ఎప్పుడైతే పాపలు ఒప్పుకుంటామో అప్పుడు వచ్చిన నెమ్మది మనకు తెలుస్తుంది, అరే నేను ఇట్లా ఉన్నాను కదా అని చెప్పేసి. కాబట్టి మనము ఈయన చెప్పేస్తాడు. చెప్పిన తర్వాత ఆయన ఒక ఉదాహరణ చెప్తాడు. ఏంటి, అక్కడ బ్లాక్ బర్డ్ ఉంది కదా, మీ దగ్గర కానీ ఒక బ్లాక్ బర్డ్ ఉంటే నువ్వు రేపటికల్లా వైట్ గమ్మనంటే అవుతుందా అని కాదు కదా. అట్లా వెంటనే అయ్యే పని కాదు. ఏం కావాలా, పాపలు ఒప్పుకొని మారు మనసు పొందాలి. తర్వాత ఏమైపోతుంది, వీళ్ళు క్యాంప్కి వెళ్తారు. ఒక క్యాంప్ ఏర్పాటు చేస్తారు, హిల్ పైన క్యాంప్కి వెళ్తారు. అక్కడ ఇంకా వాళ్ళందరూ కూడా అక్కడ మార్కస్ కదా, ఆయన ఏం చేస్తాడు, షాపింగ్కి వెళ్తాడు. షాపింగ్కి వెళ్ళి అన్నీ కావాల్సినవి అన్నీ కూడా వెజిటేబుల్స్, చికెన్స్ అవన్నీ కూడా తీసుకొని వస్తారు. వచ్చిన తర్వాత ఇంకా అంతా నడుస్తుంటుంది. తర్వాత అక్కడ ఒక ఫ్లాగ్ హైస్ట్ చేస్తారు. హైస్ట్ చేసినప్పుడు ఆ టైం ఏంటంటే, అది హైస్ట్ చేస్తే క్వైట్ టైం కాబట్టి వాళ్ళ చెల్లి ఏం చేస్తుంటుంది, బైబిల్ చదువుతూ ఉంటుంది. ఈయన పరిగెత్తుతాడు అనమాట. బాగా ఆకలేస్తుంది. ఇంకా పరిగెత్తి ఇంకా వాళ్ళు టిఫిన్ ఇది అయిపోతుంది, బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ ఒక మీటింగ్ జరుగుతుంది అనమాట. ఆ మీటింగ్ ఇంకో రోజు ఏమవుతుంది, అక్కడ ఒక కాలేజ్ ఉంటుంది, మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో
ఒక పాస్టర్, బ్రెజిలియన్ పాస్టర్ అనమాట ఆయన. అయితే ఈయన వాక్యం చెప్తూ ఉంటాడు. చెప్తూ చెప్తూ వీళ్ళు చాలా చక్కగా పాటలు పాడుతూ ఉంటారు. పాటలు పాడుతూ ఉంటారు. పాటలు పాడుతూ ఉంటే వీళ్ళకి చాలా సంతోషం ఇస్తుంది అనమాట. పాడండి పాడండి అంటుంటాడు. ఆ పాట పాడుతూ ఉంటే చాలా సంతోషిస్తుంటారు. అయితే మళ్ళీ ఏమంటాడంటే, నేను ఈ పాట ఎందుకు పాడమన్నానో తెలుసా అని చెప్పేసి అప్పుడు స్టార్ట్ చేస్తాడు. విన్నారు కదా మొన్న ఏంది పాట పాడుతూ ఒక అమ్మాయి ఆయన కాలేజీలో జాయిన్ అయిపోయి ఈ కోర్స్ చేస్తూ ఉంటాడు, బైబిల్ కోర్స్ చేస్తూ ఉంటే ఒక అమ్మాయి పాటలు పాడుతూ ఉంటుంది. విన్నారా? మీకు తెలుసు కదా నాన్న, ఇప్పుడు టైం అయిపోయింది అవన్నీ చూపించాను. పాట పాడుతూ ఉంటే ఈయన చాలా కోపం వచ్చేస్తుంది అనమాట. ఈయన బిఫోర్ అనమాట, ఈయన తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది. ముందు అట్లా ఉండిండి ఆయన. అయితే ఆయన ఏం చేశాడు, ఏంది పిల్ల ఇట్లా వికెట్ పాట పాడుతుంది అని చెప్పేసి కోపంలో వచ్చి తిడతాడు. తిడితే ఇంకా వాళ్ళ అమ్మంటది, ఏమైంది నా బిడ్డ ఏం తప్పు చేసింది? అది బైబిల్లో రాస్తుంది, నేను పరలోకంలో దేవుడు నాకు ఒక ఇల్లు కట్టాడు, నేను దేవునితో ఉంటాననే కదా పాడింది, అది పక్కన బైబిల్లో రాస్తుంది అది ఇది అనగా నేను గంపున ఆయన వెళ్ళిపోయి అప్పుడు ఆయన ఏం చేస్తాడు, వాక్యం చదువుకోవడం మొదలు పెడతాడు. వాక్యం చదువు మొదలు పెడితే అక్కడ దేవుని వాక్యం కనపడుతుంది అనమాట. నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను, పరలోక రాజ్యంలో మీరు ఉంటారని చెప్పేసి, మీకు ఒక ఇల్లును సిద్ధపరుస్తున్నానని చెప్పేసి అంటాడు. అది చూడు చదువుతున్నాడు. అక్కడి నుంచి తొంగి చూసి ఆమెను తిడతా ఉంటాడు కదా. తర్వాత ఈయన రక్షణ పొందుతాడనమాట. తర్వాత ఈ క్యాంప్ ఫైర్లో అదే ఆయన మీటింగ్ అయిపోయిన కదా, తర్వాత ఇది క్యాంప్లో లాస్ట్ ఫైనల్ డే అనమాట. ఫైనల్ డే ఇట్లా ఫైర్ బయట ఓపెన్ ప్లేస్లో వాళ్ళు మామూలుగా అయితే టెంట్స్ అవి వేసుకొని వాళ్ళు ఇచ్చేస్తారు కదా. ఇప్పుడు మీటింగ్ ఏం చేశారంటే బయట ఓపెన్ ప్లేస్లో పెట్టారనమాట, అంటే ఓపెన్ టు స్కై అనమాట. అయితే చాలా చల్లగా ఉంటుంది కాబట్టి అక్కడ ఇట్లా ఏమంటారు, ఈ వుడ్ ఉంటాయి కదా లాగ్స్, అవన్నీ కూడా ఇట్లా పేర్చి పెద్ద మంట పెట్టి ఆ మంట దగ్గర వీళ్ళు చుట్టూ చేరి వాక్యం ధ్యానిస్తూ ఉంటారు, వాక్యం ప్రకటిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు లాస్ట్లో ఏంటంటే, ఇప్పుడు ఇంతవరకు మీరు విన్నారు కదా, విన్న తర్వాత ఏమైంది, ఈరోజు 10th లెసన్ వీళ్ళు ఇస్తుంటే లాస్ట్ స్పీకర్ ఎవరు అనుకుంటూ ఉంటే, ఎవరో స్పీకరు మిషనరీ అంకల్ అన్నమాట. అనగానే అబ్బా మై డాడీ ఈజ్ వెరీ గ్రేట్ అని చెప్పి చాలా గ్రేట్గా ఫీల్ అయిపోతాడు అనమాట. సరే ఇంకా కొంచెం టైం కావాలి. సరే అయితే వీళ్ళు ఏమైపోతారంటే, సరే ఈయన చెప్తూ ఉంటాడు, సరే ఈరోజు నేను ఎట్లా నాకేం జరిగింది నేను అది సంగతి చెప్తానని చెప్పేసి అనుకొని వాళ్ళు ఏం చేస్తారంటే, షావెంటీస్ అనేటటువంటిది ఒక ట్రైబ్ ఉంది. నిన్న కొంచెం చూశారు కదా షావెంటీస్ అనేది. వీళ్ళు అక్కడికి ఈయన ఎవరు మన మిషనరీ అంకులు, తర్వాత ఆయనతో కూడా 2 ఫ్రెండ్స్, ఆ ఫ్రెండ్స్తో పాటు ఒక 12 years old బాయ్ కూడా ఈ హార్స్ మీద వెళ్తారనమాట. అది చాలా డీప్ ఫారెస్ట్లో ఉంటుంది, అందులో ఒక రివర్ కూడా ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట. సరే వీళ్ళు వెళ్ళిన తర్వాత ఇప్పుడు వీళ్ళ లగేజ్ ఎక్కడ అసలు తెలియదు, ఎక్కడున్నదో తెలియదు, వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళో తెలియదు, కానీ వాళ్ళు చాలా భయంకరమైన మనుషులని అయితే తెలుసు, దేవుని వాక్యం అయితే తెలియదని తెలుసు. కాబట్టి దేవుని వాక్యం చెప్దామని చెప్పేసి వాళ్ళ లగేజ్, వాళ్ళ తిండి కొన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ తీసుకొని బయలుదేరుతారనమాట. బయలుదేరి దాంట్లో కానోస్ అంటారు వాటిని, అవి వుడ్తో తయారు చేసినవి వాళ్ళు ఆర్డర్ ఇస్తే వాళ్ళు ఇచ్చారనమాట. కొన్న తర్వాత ఇంకా దాంట్లో అంతా లగేజ్ అంతా పెట్టుకొని ముందుకు పోతూ ఉంటారు. అయితే ఆ రివర్ ఫ్లో అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. దాంట్లో బెండ్స్ ఉంటాయి, చాలా ఫోర్స్గా వాటర్ వస్తుంటుంది కాబట్టి వీళ్ళు తర్వాత ఇంకోటి ఏంటంటే చెట్లు అందులో అడ్డం పడి ఉంటాయి, అవన్నీ కట్ చేసుకుంటూ క్రీపర్స్ని తీసేస్తూ అవి ముందుకు సాగుతూ ఉంటారనమాట. అట్లా 1 dayలో వాళ్ళు 1/2 mile మాత్రమే వెళ్ళగలిగారు. అంటే ఎంత కష్టపడ్డారనమాట. అక్కడక్కడ వాళ్ళ సామాన్లన్నీ భుజాల మీద మోసుకుంటూ చాలా కష్టంగా వెళుతూ ఉన్నారు వీళ్ళు షావెంటీస్ అనమాట. వాళ్ళు ట్రైబల్ పీపుల్ అనమాట. వాళ్ళు చాలా భయంకరంగా ఉంటారు. సరే ఎట్లా ఒకట్లా అక్కడ చేరుకుని అక్కడ కూర్చున్నారనమాట. కూర్చోగానే ఇద్దరు వచ్చి చేతులు ఇట్లా ఊపుతుంటే వీళ్ళు కూడా చేతులు ఇట్లా ఊపగానే సరే వీళ్ళు ఎందుకు బాగానే ఉన్నారు, ఫ్రెండ్లీగా ఉన్నారు, మనం కూడా ఫ్రెండ్షిప్ చేద్దాం అని చెప్పేసి అనుకొని ఇట్లా తిరిగే లోపలనే 50-60 మెంబర్స్ వచ్చేసారనమాట వాళ్ళు 70 ట్రైబల్స్.
50-60 మెంబర్స్ వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఇంకా వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉన్నారనమాట. వాళ్ళని ముట్టడము, వాళ్ళని ఇది చేయడము, తర్వాత ఇట్లా చేస్తూ వాళ్ళు తెచ్చిన వస్తువులని చూడటము, ఇవన్నీ చేసిన తర్వాత వీళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు వీళ్ళు మంచిగానే ఉన్నారు, వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తేనే మంచిది అని చెప్పేసి ఇంకా కొంచెం ట్రేడింగ్ చేశారనమాట. ఏంటంటే వీళ్ళ దగ్గర నైఫ్, తర్వాత ఏమంటారు యాక్స్, ఇవి ఇచ్చి వాళ్ళ దగ్గర ఇంకో వస్తువు తీసుకొని, తర్వాత ఈయనది రెడ్ షర్ట్ ఇచ్చి ఒక బో అండ్ 2 arrows అట్లా తీసుకొని ఇట్లా కొంచెం సేపు జరిగిందట. జరిగిన తర్వాత ఏం చేశారు, కొంచెం డాన్స్ చేద్దామని చెప్పేసి డాన్స్ మొదలు పెట్టారనమాట. డాన్స్ మొదలు పెట్టారు ఎవరు, ఈ 70s ఈ ట్రైబల్స్ ఏం చేశారు, కొంతమంది వీళ్ళ చుట్టూ డాన్స్ చేస్తుంటే వీళ్ళు అనుకున్నారు అబ్బా ఫ్రెండ్షిప్ బాగానే ఉంది, మంచి ఫ్రెండ్షిప్ చేయొచ్చు అని చెప్పేసి వీళ్ళు కూడా డాన్స్ చేయడం మొదలు పెట్టారు. అయితే కొంతమంది వీళ్ళ చుట్టూ డాన్స్ చేస్తూ ఇంకో కొంతమంది ఏం చేశారో తెలుసా, వీళ్ళ వస్తువులు అన్నీ దొంగిలిస్తున్నారు, అన్నీ తీసుకుంటా ఉన్నారనమాట. అంటే వాళ్ళ ప్లాన్ అది, వీళ్ళకి తెలియలేదు. వీళ్ళేదో అని చెప్పేసి వీళ్ళు సరే ఫ్రెండ్షిప్ చేద్దామని అనుకుంటున్నారు కానీ అది కాదు వాళ్ళ ఉద్దేశం. వీళ్ళని డాన్స్లో పెట్టి ఇట్లా బిజీగా పెట్టి వాళ్ళు అన్నీ తీసుకుంటా ఉన్నారు. వీళ్ళకి తెలిసి ఒక కన్నేసి ఉంచారు, తీసుకుంటున్నారు, అయినా పర్వాలేదులే అని చెప్పేసి వదిలేశారన్నమాట. వదిలేసిన తర్వాత ఇంకా వీళ్ళకి కోపం వచ్చేస్తుంది. ఎవరికి, ట్రైబల్స్కి కోపం వచ్చే వాళ్ళని ఇట్లా తోసేస్తూ ఉన్నారన్నమాట. తోసేస్తూ అది ఇది చేస్తూ ఉంటే వీళ్ళు ఏం చేశారు, ఇన్స్ట్రుమెంట్ తీసి వాయిస్తూ ఉన్నారనమాట. ఇదేంటిది, ఇది అక్కడ దాన్ని తీసి వాయిస్తూ ఉన్నారు. లాస్ట్ లేట్ స్టార్ట్ చేసాం, కొంచెం లేట్ చేద్దాం ఆగండి. తర్వాత వేరే ఇంకా ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ తీసి వాయిస్తూ ఉంటే వాళ్ళకి భయం వేసిపోయింది అన్నమాట. ఎప్పుడు విన్నది వాళ్ళు వినకుండా ఉండేసరికి అమ్మో ఇదేమో చేసేటట్టు ఉందని అందరు పారిపోయారంట. అందరు పారిపోయి ఎక్కడో దాక్కున్నారంట. దాక్కున్న తర్వాత సరే వీళ్ళు వెళ్ళిపోయారు అని చెప్పేసి గమ్మునున్నారంట. మళ్ళీ వీళ్ళు గమ్మున ఉండట మళ్ళీ వచ్చేస్తున్నారంట. మళ్ళీ వచ్చేస్తుంటే మళ్ళీ ఇట్లాగే జరుగుతుందంట. సరే అట్లా ఇట్లా చేసి ఎట్లాగో వీళ్ళు వెళ్ళిపోయి వీళ్ళని తోసేస్తూ ఉన్నారంట. ఆ నదిలోకి, ఆ రివర్లోకి తోసేస్తూ ఉన్నారంట. ఎందుకంటే భాష రాదు వీళ్ళకి, లాంగ్వేజ్ రాదు వాళ్ళకి. కాబట్టి వీళ్ళు తోసేస్తుంటే అమ్మో మమ్మల్ని వెళ్ళిపోమంటున్నారు అని చెప్పేసి సరే వెళ్ళిపోదాం, ఇంకా మనకు భాష రాదు కదా అని చెప్పేసి వీళ్ళు ఇక తినేద్దాం ఈవినింగ్ అని చెప్పేసి తింటా ఉన్నారంట. కొంచెం వాళ్ళు తింటూ ఉంటే దన్మని ఆరోస్ వేసేస్తున్నారంట వాళ్ళ మీద. అక్కడ చూస్తున్నారా, దన్నుమని ఆరోస్ వేస్తుంటే అసలు వాళ్ళు చాలా అక్యురేట్ ఇది ఉంటారనమాట. ప్రొఫెషనల్స్. ఒక్క ఆరో వదిలేరు అంటే తప్పకుండా అది గురి చేరవలసింది, ఆ పాయింట్కి చేరవలసింది. కానీ దేవుడు వాళ్ళని ఎంత కాపాడాడంటే అసలు వాళ్ళకి ఒక్కరికి కూడా ఒక్క ఆరో తగలకుండా కాపాడాడు అనమాట. ఒకరికైతే ఇట్లా తల తగలాల్సింది కానీ పక్క నుంచి వెళ్ళిపోయిందంట. అట్లా దేవుడు తన బిడ్డలను తను సేవించాలనుకున్న వాళ్ళు ఎంత కాపాడుతాడో చూడండి అన్న. కాబట్టి మీరు దేవుని బిడ్డలు అయితే దేవుడు తప్పకుండా అన్ని విషయాలు మిమ్మల్ని కాపాడతారు. సరే ఆ తర్వాత ఏం చేశారు, ఇంక వెళ్దాం ఇంకా లాభం లేదని చెప్పేసి వాళ్ళు వచ్చేస్తున్నారు. ఇంకా వచ్చేస్తుంటే ఇంకా అయిపోయింది వీళ్ళ చేతుల్లో నుండి బ్రతికిపోయామని చెప్పేసి వచ్చేస్తూ ఉంటే ఏమైంది, కొంచెం దూరం పోయారో లేదో 4 sides నుంచి వాళ్ళు వచ్చేసారనమాట. 4 sides నుంచి వాళ్ళు ఆరోస్ చేస్తున్నారు వీళ్ళ మీదకి. అసలు వీళ్ళు తప్పించుకోగలుగుతారా? అస్సలు తప్పించుకోలేరు. కానీ దేవుడు ఒక గొప్ప కార్యం చేశాడు అక్కడ. ఏంటంటే పెద్ద గాలి వచ్చేసిందంట. ఆ పెద్ద గాలి రావడం వల్ల ఆ గాలికి ఆరోస్ అన్ని కొట్టుకుపోతున్నాయంట, వీళ్ళకి ఒక్కడే తగలట్లేదంట. సరే దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. పాత దినాల్లో మన పితరుల దినాల్లో ఏం చేసే, మోషే చెయ్యెత్తినప్పుడు సముద్రం పాయలైందా? అయిందా? అట్లా దేవుడు ఈ కార్యాలు జరిగిస్తూనే ఉంటాడు. కాబట్టి వీళ్ళు ఎట్లా ఒకట్లా ఇంటికి చేరుకున్నారనమాట. దేవుడు ఒక్క ఆరో కూడా వాళ్ళకి తగలకుండా చేశాడు. చేరుకున్న తర్వాత చాలా బాధపడతాడు. అయ్యో ఏం చేయాలి, మాకు భాష రాలేదు, మాకు లాంగ్వేజ్ వచ్చి ఉంటే బాగుండేది. ఇప్పుడు వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది, ఇది స్టీల్ చేయొద్దు, దొంగతనం చేయొద్దని ఎవరు చెప్తారు వాళ్ళకి? ఇవన్నీ యేసుప్రభు గురించి వాళ్ళ కోసం ప్రేమించి ప్రాణం పెట్టాడని ఎవరు చెప్తారని చెప్పేసి చాలా ఆలోచించి వాళ్ళ పిల్లలతో అంటాడు అనమాట. అందరు కూర్చున్నారు కదా క్యాంప్ ఫైర్ దగ్గర, అంటాడు, పిల్లలు చూసారా నేను ఇది ఎందుకు చెప్తున్నాను మీ ఈ సంగతి? నేను నా మీద ఏదో మీకు జాలి కలగాలనా, లేక నేనేదో గ్రేట్ వర్క్ చేశానన్నా? కాదు.
దేవుడు ఈరోజు మిమ్మల్ని కూడా ఇట్లాంటి పనికి పిలుస్తున్నాడేమో. మీరు దేవుని స్వరం విని మీరు ఆ రీతిగా చేయాలా. మీరు దానికోసమని మీరు ఒకవేళ తీర్మానం చేసుకుంటే దేవుడు అన్ని ఏర్పాట్లు చేస్తాడు, మిమ్మల్ని కాపాడుతాడు, భద్రపరుస్తాడని చెప్తాడు. చెప్పినప్పుడు అప్పుడు చాలామంది చేయెత్తుకి నిలబడి ఆ క్యాంప్ ఫైర్ ముందుకు వచ్చి ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు. అందులో ఈ రోజర్ కూడా ఉంటాడనమాట. రోజర్ కూడా ఉండి, ప్రభువా నన్ను క్షమించు, ఐఎమ్ వెరీ స్టబన్ లార్డ్, ప్లీజ్ ఫర్గివ్ మీ అని చెప్పేసి, ఐ విల్ గో టు స్కూల్, ఐ విల్ స్టడీ వెల్ అని చెప్పేసి ఇట్లా తనకు తాను ఇట్లా ప్రార్థన చేసుకుంటూ ఉంటాడనమాట. ఈ విధంగా అదే క్యాంప్ అయిపోయింది. యాక్చువల్గా అప్పుడైతే వాళ్ళు ఇట్లాంటి ట్రైబల్స్ దగ్గరికి ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు, ఎందుకంటే చాలా డేంజరస్ పీపుల్ కదా వాళ్ళు. అయితే ఈ దినాల్లో అది 20, 30, 40 ఇయర్స్ బ్యాక్ జరిగిన సంగతి. కానీ ఈ దినాల్లో చూస్తే అంతా 70s చాలామంది మారిపోయి అక్కడ యేసు ప్రభుని నమ్ముకున్నారనమాట. అయితే టామ్ అండ్ బెట్టి అని వాళ్ళు అంతకుముందు వెళ్ళి స్వాత ప్రకటించారు, కొంతమంది రక్షింపడ్డారు. సరే తర్వాత చూద్దామని చెప్పేసి వాళ్ళు అక్కడికి వెళ్తారనమాట. ఫ్లైట్లో అక్కడికి వెళ్ళిన కొన్ని నిమిషాలు అందరూ కూడా వచ్చేస్తారనమాట. చాలామంది 70s వచ్చి వాళ్ళని అంతా కౌగలించుకొని వాళ్ళు చాలా సంతోషిస్తారనమాట. అబ్బాయి ఎన్ని రోజులకు మళ్ళీ మేము మిమ్మల్ని చూస్తున్నామని చెప్పేసి చాలా సంతోషిస్తారు. తర్వాత ఆ రోజే వాళ్ళకి 10 మెంబర్స్ బ్యాప్టిజం తీసుకుంటారు, ఒక పెళ్ళి అవుతుంది. ఇవన్నీ కూడా వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారనమాట. కాబట్టి వీళ్ళు మారరు అనేటటువంటి సిచ్యువేషన్లో దేవుడే మార్చగలిగినటువంటి వాడని నిరూపించారనమాట. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. కాబట్టి మీరు కూడా మీకు తోచిన ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. మిషనరీసే కావాలని కాదు, మీ ఫ్రెండ్స్కి, మీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి, మీ రిలేటివ్స్కి ఎవరికైనా 2 మాటలు చెప్పి యేసు ప్రభు నమ్ముకోండి, ఆయన మీకోసం మిమ్మల్ని ప్రేమించాడు, ప్రాణం పెట్టాడు, మీరు పాపలు ఒప్పుకోండి, యేసు ప్రభు క్షమిస్తాడు, మీరు పరలోక రాజ్యంలో ఉంటారు, లేకపోతే మీరు నరకానికి వెళ్తారు. ఇదిగో నేను పాపలు ఒప్పుకున్నాను, నన్ను క్షమించాడు, నాకు ఎంత సమాధానం ఉందని మీరు కూడా ఇతరులకు చెప్పాలి. నాన్న చెప్తారా? ఇన్ని 10 days నేర్చుకున్నారు కదా. అక్కడ మెయిన్ లెసన్స్ నేర్చుకున్నారు, ఇక్కడ క్లోజింగ్ లెసన్స్ నేర్చుకున్నారు. చెప్తారా మీరు? ఎంతమంది ఊరికి వెళ్తున్నారు? ఇప్పుడు వెళ్తారు కదా, వెరీ గుడ్. వెళ్ళిన వాళ్ళైనా వెళ్ళకపోయిన వాళ్ళైనా ఎవరికైనా వాక్యం చెప్పడానికి రెడీగా ఉండాలి నాన్న. దానికి ముందు 3 steps గురించి తెలుసు కదా మనకి. 3 steps గురించి ఈ 10 days నుండి వింటున్నాం. ఏంటిది? ఫస్ట్ స్టెప్ కన్ఫెస్. ఏమని కన్ఫెస్? నేను పాపిని అని ముందు మనం గ్రహించాలి. నేను పాపం చేయలేదని అనుకోదు, నేను పాపిని, నా పాపం నాకు రావాల్సిన శిక్ష మరణమే, నేను నరకమే అని చెప్పేసి నమ్మాలి. తర్వాత రెండోది బిలీఫ్. యేసు ప్రభు నా పాపల కొరకై చనిపోయాడు, నేను ఒప్పుకుంటే క్షమిస్తాడని నమ్మాలి. థర్డ్ అడగాలి, ఆస్క్. ప్రభా నేను పాపి, నన్ను క్షమించు, నన్ను బిడ్డగా చేసుకో, నా హృదయానికి రా అని చెప్పేసి మనము ప్రార్థన చేసుకోవాలి. ఈ 3 steps తీసుకుంటే ఎవరెవరు తీసుకోవాలి వాళ్ళందరూ కూడా ఒకరోజు పరలోక రాజ్యంలో ఉంటారు. సరేనా? ఓకేనా నాన్న? అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? వెరీ గుడ్. ఎంతమంది పాపలు ఒప్పుకున్నారు? మరి బాయ్స్తోనే వచ్చింది కర్మ కదా, ఎక్కడ బాయ్స్ గర్ల్స్. వెరీ గుడ్ నాన్న. బాయ్స్ మీరు ఇట్లా స్టబన్గా ఉండొద్దు నాన్న, మీరు పాపలు ఒప్పుకోవాలి. ఓకేనా? క్లోజ్ ఉంది. నీల్ డౌన్ నాన్న, ప్రే చేద్దాం. క్లోజ్ యువర్ ఐస్. అయ్యో మాట్లాడో దేవా, అదే చెప్తున్నా. గర్ల్స్ మాట్లాడుతున్నారు, ఎవరైనా చూస్తున్నారా? మీ అల్లరి చూడు ఎట్లుందో. కళ్ళు మూసుకోండి, అందరు కళ్ళు మూసుకో, ఎవరు మాట్లాడొద్దు, చేతులు జోడించు. జాయిన్ యువర్ హ్యాండ్స్, క్లోజ్ యువర్ ఐస్, kneel down straight. బెండ్. ఎవరు కూడా నోబడి షుడ్ బెండ్. ఎందుకు అక్కడ మధ్యలో నాకు కనపడటం లేదు? ఏమైందిరా? ఇగో నేను మోకరిస్తాను, చూస్తారా? దయగల తండ్రి, కృపల ప్రభ, నమ్మకమైన దేవాన్ని బంగారు పాదములకు స్తోత్రములు. నీ అపారమైన ప్రేమ చేత మా తండ్రి
మాకు అనుగ్రహించిన మన సమయాన్ని బట్టి నీకు స్తోత్రం ప్రభా. ఈ ఇయర్ కూడా బీబీఎస్ కలిగి ఉండే భాగ్యం మాకు ఇచ్చావు తండ్రి. మీకు స్తోత్రం. నీ మందిరాణంలో నివసించి వారు ధన్యులను సెలవిచ్చింది. ఇది 10 రోజులు కొంత సమయం నీ సొంత గడిపి ఆ ధన్యతను సంపాదించుకునే భాగ్యం ఇచ్చావు దేవాన్ని బట్టి నేను హృదయం మరి ఆరాధిస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రములు. రాగలిగిన ప్రతి బిడ్డను బట్టి నీకు స్తోత్రములు. ఒక్క బిడ్డ కూడా నశించుకోకుండా ప్రతి బిడ్డ నీ రాజ్యంలో కనబడగలిగినట్లుగా దయ చూపించమని ఈ బిడ్డను మీరు విడిచిపెట్టొద్దని ప్రభు చేతిని పట్టుకోమని మేము బ్రతిమాలుతూ వస్తున్నాం దేవా. ఈ పరిచర్య ప్రభు ఏమాత్రం ఎవరి విషయం వృధా కాకుండా చేయండి. హృదయాన్ని కఠినపరుచుకున్నటువంటి వాళ్ళు ప్రభా రాతి గుండెని తీసి మెత్తడి మాంసం గుండెని ఇస్తానన్న నీ మాటను నెరవేర్చమని మేము బ్రతిమాలుతూ వస్తున్నాం తండ్రి. కనికరించండి. రోజర్ గురించి విన్నారు ప్రభా. మరి ఏ రీతిగా తను డిసైడ్ అయ్యాడో ప్రభా ఆ రీతిగా తన బిడ్డలు కూడా డిసైడ్ అవటకు దేవా నీ కృపద ఇచ్చామని ప్రార్థిస్తూ వస్తున్నాం. దైవంతో మెయిన్ లెసన్స్లో ఏమైతే విన్నారో వారి హృదయంలో భద్రపరచండి. నూరంతలుగా ఫలింపచేయండి ప్రభా. ఈ బిడ్డలు నీకు సాక్షులుగా నిలబెట్టుకోమని వాడుకుంటూ ప్రార్థిస్తూ వస్తున్నాం ప్రభా. దయ చూపించి బిడ్డను బహుగా దీవించండి, ఆశీర్వదించండి. ఇంటికి వెళుతూ ఉంటున్న క్షేమంగా తీసుకెళ్ళండి. వారి కొరకు నువ్వు ఏర్పాటు చేసిన రిఫ్రెష్మెంట్స్ను కూడా ఆశీర్వదించండి. రేపటి దినాన్ని ఉదయాన్నే రావడానికి ప్రొసెషన్ వెళ్ళడానికి దేవా ఎలాంటి ఆటంకాలు అభ్యంతరాలు జరగకుండా ప్రతిదీ నీ మహిమాత్మే జరుగుటకు ప్రభా నీ కృపను మాకు దయచేయమని మా అందరిపైన స్థలమంతటిపైన మీ రక్తాన్ని ప్రోక్షించుకుంటూ మా అందరూ ఒక్కొక్కరితో కూడా నీ ఉండి నడిపించమని మీరు చేసిన మీ సహాయం అంతటి కొరకే వందనములు స్తోత్రం చెల్లిస్తూ మా ప్రభుని యేసుక్రీస్తు పేరిట స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు మహోన్నతుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరకును సదాకాలము తోడై ఉండి కాపాడును కాక. మాట్లాడుతున్నాను, ఇంకా టైం అయిపోయింది, మనం వెళ్ళిపోదాం. కూర్చోండి, అందరు సరి కూర్చోండి. నేను వరుసగా పంపిస్తాం. మీరు మాట్లాడితే ఇక్కడే ఉంటారు. ఆల్రెడీ ఈరోజు 11 అయింది. మీరు ఇంక ఇక్కడే ఉండేటట్టే ఉన్నారు. నాన్న మాట్లాడొద్దు, బాయ్స్ మాట్లాడొద్దని చెప్తున్నానా? ఏ ఆరెంజ్ మాట్లాడొద్దు. మాట్లాడితే మీరు ఇక్కడే ఉంటారా? కూర్చోబెట్టాలి ఇక్కడ తిండి లేకుండా. ఏమ్మా ఏంటి నాన్న ఏంటి? బుక్స్ ముందే ఇచ్చేస్తే బాగుండేది కదా. సరే, వర్క్ బుక్స్, హ్యాండ్ వర్క్ అన్నీ తీసుకున్నారా మీరు? వెరీ గుడ్. మీరు జాగ్రత్తగా పెట్టుకోనండి, ఇంట్లో హ్యాంగ్ చేసుకోనండి. ఎవరైనా అడిగితే చెప్పండి, దీని గురించి చెప్తారా? ఇప్పుడు వెళ్దాం మనం. కోటేశ్వరరావు రెడీనా? పంపించేయాలా? ఓకే. ఆ 2 minutes నాకు ఇస్తే చెప్పేదాన్ని కదా వాక్యం. ఆగండి అన్న, ఒక 2 minutes, ఓన్లీ 2 minutes. మాట్లాడొద్దు. మాట్లాడొద్దు అంటున్నానా? ఇదిగో ఇంత కనపడుతున్నారు, నా ముందే మాట్లాడుతున్నారు మీరు. అదిగో ఇక్కడ ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు? కూర్చుంటారా ఇక్కడ? తిండి తిప్పలు లేకుండా కూర్చుంటారా? వెళ్ళాలని ఉందా? మరి ఎందుకు మాట్లాడుతున్నారు? దేవుని మందిరం కదా, దేవుడు ఉన్నాడు కదా, చూస్తున్నాడు కదా. దేవుని భయం లేదా? ఆంటీ వాళ్ళు ఇంతమంది మేము ఉన్నాము, మా భయం లేకపోయినా పర్వాలేదు, దేవుని భయం అని ఉండాలి కదా నాన్న మీకు.